హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు నేను కిచెన్లో ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే స్పెషల్ చికెన్ పులావ్ చేస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక నేను 1 kg చికెన్ తీసుకొని కొద్దిగా లెమన్, కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను చికెన్లోకి లెమన్, కారం, పసుపు, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను నేను. అంటే మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు పెరుగు. ఇక్కడ నేను పెరుగు కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా ముక్కలకి కారం, ఉప్పు బాగా పట్టించిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 kg చికెన్కి 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఇలా తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 15 minutes పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సియ చూడండి, పాలు పోసి మమ్మీ అని ఏడుస్తుంది. మార్నింగ్ కొంచెం సేమియా ఉప్మా చేస్తే తిన్నది. ఇప్పుడు స్పైసీగా ఉంటుంది కదా బిర్యానీ, అసలు తినదు. ఇంకా ఆమెకి వేరే పెరుగన్నం ఏదైనా తినిపించాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మసాలా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 ఇలాచీ కూడా వేసాను. ఇక్కడ నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఇలా మిక్సీ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ దియ వచ్చేసి చూడండి కిచెన్లో పడుకొని అల్లరి చేస్తుంది బాగా. మమ్మీ మంచి స్మెల్ వస్తుంది చికెన్ అని అంటుంది. పిల్లలతో అసలు మామూలుగా ఉండదు. కిచెన్లో ఇటు పని చూసుకోవాలి, వాళ్ళని చూడాలి, ఒకరు అటు వెళ్తూ ఉంటారు, ఒకరు ఇటు వెళ్తూ ఉంటారు. చాలా కష్టం అసలు. ఇప్పుడు సమ్మర్లో కూడా మళ్ళీ కిచెన్లో ఉండాలన్నా చాలా ఇబ్బంది వేడికి. ఇదే ప్లేస్లో మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకున్నాను. ఇలా చూడండి మనకి ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేశాను కాబట్టి టమాటో యాడ్ వేయలేదు. ఇక్కడ రియా బయటికి వెళ్ళి వాటర్లో ఆడుతుంది బయట. నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్ ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ రైస్ ఫ్రై అయిపోయింది మనకి. ఈ స్టేజ్లో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం రైస్కి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను తక్కువనే తీసుకున్నాను వాటర్. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఇంకా రైస్ ఉడికించుకోవాలి. ఇక్కడ పిల్లలు బయట ఆడుతున్నారు. సియా ఉయ్యాలవుతుంది. నేను ఇక్కడ గోంగూర మొన్న పచ్చడి చేశాను, ఇంకా మిగిలిపోతే ఇక్కడ ఊరికే అలా పెట్టాను. ఫస్ట్ టైము మొలకెత్తుందో లేదో అని పెట్టాను, కానీ బాగానే వచ్చినాయి. చూడండి పెద్దగా అయిపోయాయి గోంగూర చెట్లు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి మనకి పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ మేము లంచ్కి ఇంకా పెట్టేస్తున్నాను రైస్ పిల్లలకి. పిల్లలు అసలు స్పైసీ ఉండేసరికి వద్దు అని అన్నారు, 1 పీసెస్ తిన్నారు. ఇక్కడ నేనైతే తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. అన్నం కర్రీ సపరేట్గా వండే కన్నా ఇలా మిక్స్ చేసి వండితే ఒక 15 minutesలో అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.